వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మన వాస్తు విషయాల్లో మనం ఇచ్చిన గృహం ఇది ఎంజాల్ ప్రాంతం లోపల, ఇది ఏవి నగర్ ఏరియా కింద వస్తుంది. ఫేజ్ 3 ఇదో ఇప్పుడే కొద్దిగా ఇక్కడ ఇల్లు కడుతున్నారు, డెవలపింగ్ లో ఉంది ఏరియా. సరే, ఇది నార్త్ వెస్ట్ రోడ్డు ఉన్న ప్లాట్. అయితే సహజంగానే మనకి ఇప్పుడు ఉన్న వాటిలో వెడల్పు అంటే రోడ్డుకి వెడల్పు ఉండే తక్కువ ఉంటుంది, ఏదో ఒక భాగంలో తక్కువ ఉండడం వల్ల ఇది తీసుకునే మెట్లు కావచ్చు, లేదంటే ముందు బాల్కనీ లేకపోతే వెనక బాల్కనీ అనేది అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే గృహమే మనకి చిన్నగా వచ్చే అవకాశం పొడవులో ఉంటుంది, కానీ వెడల్పులో అనేది ఉండట్లేదు. అయినా కూడా ఇక్కడ మీరు గమనిస్తే మనం చుట్టుపక్కల అటు సౌత్లో కావచ్చు, ఇటు ఈస్ట్లో కావచ్చు, లేదంటే వెస్ట్లో కావచ్చు, 4 దిక్కులా కూడా, అంటే నార్త్లో ఎలాగో నార్త్ వెస్ట్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ ఎలాగో ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది, మెట్లు మనం నడకదారి ఇంట్లోకి వచ్చిస్తాం కాబట్టి. ఇక్కడ ఈస్ట్లో కూడా మనం ఒక 2 ఫీట్ బాల్కనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిందన కూడా వెస్ట్ వీళ్ళకి 40 ఫీట్ రోడ్డు ఉంది, ఈస్ట్ కూడా రోడ్డు ఉంది. వెస్ట్ రోడ్డు ఉంది కదా అని చెప్పి మనం ఇది పూర్తిగా వెస్ట్ వైపు ఇవ్వడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉన్నా కూడా వెస్ట్ సైడ్ అంటే రోడ్డుకి, ఈస్ట్ వచ్చేటప్పటికి నార్త్ వచ్చేటప్పుడు తక్కువ ఉండటం వల్ల ఖచ్చితంగా నార్త్కి తీసుకొని ఈ మెట్లు ఎందుకంటే అటే తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ పొడవు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా తీసుకొని కిందన ఓన్లీ ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక సింగిల్ రూమ్ లాగా, అంటే సపరేట్గా వాళ్ళకి ఏదన్నా యజమానికి చిన్న ఆఫీస్ రూమ్ లాగా అనేది ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు కిందనే వచ్చి ప్లానింగ్ చేసుకుంటారు. తర్వాత పైన పూర్తిగా ఒక డబుల్ బెడ్రూమ్ అనేది మనం నిర్ణయం చేయడం జరిగింది. సరే, ఈ ప్లాన్ గురించి కూడా కిందన హౌస్ కూడా మనం చెప్పేటప్పుడు మీరు ఆ వీడియోని కూడా మనం ఎలా ఇచ్చామనేది, ఎందుకంటే స్థలం ఎంత ఉంది అనేది కాదు, వాస్తు మనం ఎంతవరకు పాటించవచ్చు అనేది మాత్రం మనం, ఎందుకంటే యజమాని మనని పూర్తిగా నమ్మి వాస్తుపరంగా వెళ్తాము అని అంటేనే మనం ప్లానింగ్ అనేది చేస్తాం. సహజంగా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ మీరు గమనించండి, యాక్చువల్గా ఈ స్లాబ్ కూడా నేను వాళ్ళకు వద్దని చెప్పాను. ఇక్కడ ఎక్స్ట్రా స్లాబ్ అవసరం లేదండి, ఓన్లీ పిల్లర్ వరకు తీసుకోండి. ఈ ఎక్స్ట్రా స్లాబ్ తీసుకోవడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే, పైకి వచ్చేటప్పటికి ఒక అడుగు మనకి రూమ్ కలిసి వస్తుంది కదా, ఈ వాల్ అనేది దీని మీద నుంచి కట్టేసి ఇది ఇంట్లో కట్టేసుకుందాం అని చెప్పి నేను ఆలోచన చేస్తారు. మనం ససేమిరా లాగొద్దండి, ఎప్పుడు కూడా ఆ విధంగా ఇప్పుడు ప్లానింగ్ వద్దు. ఖచ్చితంగా ఈ పిల్లర్ నుంచే మనం ఇల్లు అనేది తీసుకోవాలి. ఇలా దాటడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ రేపు ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎట్లా ఉన్నా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి చాలా మంది ఈ విధమైన మిస్టేక్స్ చేస్తున్నారు. అటు సౌత్ కూడా చూడండి, మనం వీళ్ళు ఎక్స్ట్రా పొజిషన్ తీసుకున్నా నేనేమన్నా చెప్పానంటే, జస్ట్ మనకి విండోస్ కానీ లేదా ఏదైనా విండో పెట్టుకుంటే మనం యథావిధిగా సన్ షేడ్ వేస్తాం, అది లేకుండా ఉపయోగపడుతుంది అంతే. డెకరేషన్ ఎలాగో వెస్ట్ లో ఇది ఇచ్చారు, వెస్ట్ రోడ్ ఉంది, అది ఎలివేషన్ పాయింట్ కి ఉపయోగించుకునే విధంగా ఉండొచ్చు, కానీ దాన్ని ఇంటి భాగంలో కలుపుకొని ఖచ్చితంగా బెడ్రూమ్ ని మనం పెద్ద చేసుకుందాం అనే ఆలోచన అనేది మంచి పద్ధతి కాదు. సో వీళ్ళకి కూడా అదే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే రేపు పైన కూడా మనకి రూమ్స్ అనేది పిల్లర్ టు పిల్లర్ వస్తాయి. కానీ ఎప్పుడైనా కానీ పూర్తిగా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మనతోటి కనుక ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా ప్రతి విజిట్ లో మనం ఫస్ట్ మార్కింగ్ మనమే చేస్తాము. తర్వాత రూమ్స్ అన్ని ఒకసారి బీము ప్లింత్ పొజిషన్ అయిపోయిన తర్వాత స్లాబ్ వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి రూమ్స్ మనం ఇచ్చేస్తాం. ఇక్కడ ఏదన్నా వాళ్ళకి తగ్గట్టు మాకు ఏమండి ఇలా కావాలండి అలా కావాలంటే వాస్తుపరంగా ఓకే అయితే మనం దాన్ని చేయడానికి అవకాశం ఉంటే చేస్తాం. లేదనుకోండి యాస్టీజ్ గా వాస్తుపరంగా ఎలా ఉందో అలా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ ఏదో ప్లానింగ్, కొంతమంది ఏంటంటే ప్లానింగ్ ఇవ్వండి మేము చేసేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మేస్త్రి ఎప్పుడైతే ఈ విధంగా వేస్తాడో స్లాబ్, మనకే వాళ్ళే చెప్తారు ఇది కొద్దిగా ఉంటుంది కదండి మీకు రూమ్ పెద్ద అవుతుంది బాగుంటుంది అని. కానీ దీని తర్వాత కట్టిన తర్వాత దీనికి వచ్చే ఇబ్బందులు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. అది మనం తెలుసుకునే లోపు మన చేతులు దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాస్తుపరంగా వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఫాలోఅప్ చేసుకుంటూ నిర్మాణం అయ్యేదాకా గనక మనని ఫాలో అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఏ భాగంలో మనకి ఎంత అవసరమో అంతవరకు చెప్తూ మొత్తం ప్లానింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా నిర్మాణం చేసుకునే వాళ్ళు, పూర్తిగా వాస్తుపరంగా నిర్మాణం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం సంప్రదించవచ్చు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.